ఎందుకంటే బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటువంటిది చాలా చాలా అవసరం ఇవాళ. ఎందుకంటే బీసీల మీద దాడి జరుగుతుంది, బీసీల మీదే కాదు ఎస్సీల మీద దాడులు జరుగుతున్నాయి, ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయి. మరి నేనే మొన్న డీజీపీ గారిని కలిసి ఎస్సీ ఎస్టీ బీసీల మీద జరుగుతున్న దాడుల మీద మరి పెద్ద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటినీ కూడా ఎస్సీ కమిషన్ ఇచ్చాం, అలాగే బీసీ కమిషన్ కూడా ఇస్తాము. ఎందుకంటే జాతీయ బీసీ కమిషన్ కూడా మరి ఈ యొక్క సమస్యల పట్ల శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది. అంతేకాకుండా ఇందాక మరి రమణ గారు చెప్పినట్లుగా ఎన్నికల సమయంలో 50 ఏళ్ళు నిండిన ప్రతి బీసీకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. ఏమైంది హామీ? ఇంతవరకు మీరు ఎవరికైనా ఇచ్చారా? మీరు ఏ హామీలు అమలు చేస్తున్నారు? బీసీలకు ఇచ్చినటువంటి హామీలు మరి తక్షణం వెంటనే దానికి నిధులు కేటాయించాలి. దానికి ఏదో లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. మరి అంతేకాకుండా మొన్న సభలో మీరు ఏం చెప్తున్నారండి? 1,50,000 కోట్ల రూపాయలు బీసీ సంక్షేమానికి నేను విడుదల చేస్తానని చెప్పారు. 5 సంవత్సరాల్లో మరి 1,50,000 కోట్లు అంటే ప్రతి సంవత్సరానికి 30,000 కోట్ల రూపాయలు బీసీ సబ్ ప్లాన్ కింద నేను ఖర్చు పెడతానని చెప్పి మీ నోటితో మీరే చెప్పారు. ప్రెస్లో కూడా ఉంది మీ రిపోర్ట్. కాబట్టి మీరు ఇంతవరకు 30,000 కోట్లలో బీసీ సంక్షేమానికి ఎంత ఖర్చు పెట్టారు? అలాగే 25,000 కోట్ల రూపాయలు ఎస్సీలకు ఖర్చు పెడతా ఉన్నారు. ఎంత ఖర్చు పెట్టారు? ఇంతవరకు రూపాయి ఖర్చు పెట్టింది లేదు. ఎస్సీలకి ఎస్టీలకు ఖర్చు పెట్టలేదు, బీసీలకు ఖర్చు పెట్టలేదు. మరి మీరు ఎవరికి ఖర్చు పెడుతున్నారు ఈ డబ్బులు? ఈ డబ్బులన్నీ మీరు ఎవరికి ఖర్చు పెడుతున్నారు? మా యొక్క ట్యాక్సులు మీరు తీసుకుంటున్నారు, మా యొక్క జనాభా యొక్క కష్టాన్ని మీరు తీసుకుంటున్నారు, మేము చేసేటటువంటి ప్రతి పనిని మీరు తీసుకుంటున్నారు. కానీ వాళ్ళకి కావాల్సిన సంక్షేమం పట్ల మీకు ఇంత కూడా శ్రద్ధ లేదు ఈ ప్రభుత్వానికి. కాబట్టి కూటమి ప్రభుత్వం అన్ని హామీల్లో విఫలమైంది. మరి ఇప్పుడు బీసీలు ఇప్పుడు ఈ యొక్క ధర్నా చేస్తున్నారు. వాళ్ళు చేసేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లలో బీసీ రక్షణ చట్టం అనేటువంటిది ప్రధానమైంది. కాబట్టి వాళ్ళ మీద దాడులు ఆగాలంటే, వాళ్ళ మీద మరి దాడి చేసిన వారిని శిక్షించాలి అంటే వాళ్ళకి చట్టబద్ధత అవసరం. ఈ చట్టబద్ధత కావాలంటే చట్టం చేయాలి. మీరు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎట్లా ఉందో బీసీ యాక్ట్ కూడా తీసుకురావాలి. అలా తీసుకొచ్చినప్పుడే వీళ్ళకి ఒక చట్టపరమైనటువంటి రక్షణ ఏర్పాటు చేయబడటం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే బీసీ రక్షణ చట్టాన్ని మరి అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఈ చట్టాన్ని మీరు అమలు చేయాలని చెప్పి మీకు మరి ఒక డిమాండ్ చేస్తున్నాం. తర్వాత రెండో పాయింట్ బీసీలది ఏంటంటే, ఇక్కడ బీసీలకి కావాల్సినటువంటి ఈ యొక్క చట్టసభల్లో రిజర్వేషన్, బీసీలకి ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉంది కానీ చట్టసభల్లో రిజర్వేషన్ లేదు. చట్టసభల్లో రిజర్వేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే బీసీ జనాభా చాలా అత్యధికంగా ఉంది భారతదేశంలో. మన రాష్ట్రంలో కూడా 40% ఉంది. ఈ 40% ఎస్సీలు 40% బీసీలు ఉన్నారు, 20% ఎస్సీలు ఉన్నారు, మరి 6-7% ఎస్టీలు ఉన్నారు. మరి ఇక్కడే 60-70% ఈ లూడు తెగలకు సంబంధించిన మళ్ళీ 7% ముస్లిమ్స్ ఉన్నారు, 8%. కాబట్టి మొత్తం ఇక్కడే 70% ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళకు కావాల్సినటువంటి రిజర్వేషన్ సౌకర్యం మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీరు ఇప్పుడు నేనే చూశాను లెక్కలో, మీరు ఇచ్చింది గత ఎన్నికల్లో బీసీలకి 25 సీట్లు ఇచ్చారు. మీరు 25 సీట్లలో మరి ఎంతమంది గెలిచారో మరి మీరే చూడాలి. ఉన్నది 20 మంది కానీ జనాభా 40%. 40% ప్రకారంగా ప్రపోర్షనేట్గా మీకు 175 అసెంబ్లీ స్థానాలకి ఎంత రావాలండి? ఇక్కడ 100కి 40, 50కి 20, 60, ఇంకో 25కి మరి 10, మొత్తం 70 సీట్లు బీసీలకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే మీరు ఇచ్చింది 25 సీట్లు ఇచ్చారు. మీరు 25 సీట్లు ఎటుపోలా. కాబట్టి బీసీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సీట్లు కానీ, బీసీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ సీట్లు కానీ, బీసీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సీట్లు కానీ అన్నీ కూడా మీ యొక్క అగ్ర కులాలే తీసేసుకుని వాటిని మీరే అనుభవిస్తూ వీళ్ళకి చాలా తీరని ద్రోహం చేస్తున్నారు. కాబట్టి అంటే ఎస్సీ ఎస్టీలు కూడా మీరు తీసుకునేవాళ్ళే, కాకపోతే అది రాజ్యాంగంలో మరి అక్కడ చట్టం చేయించబడి ఉంది కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ వాళ్ళకే ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారు తప్ప మీరు సొంతగా అయితే ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు బీసీలకి మీరు చేస్తున్నటువంటి అన్యాయం మా కళ్ళకు కంటున్నట్టుగా కనపడుతుంది. కాబట్టి మీరు వెంటనే చట్టసభల్లో రిజర్వేషన్ సౌకర్యాన్ని అమలు చేయాలి. తర్వాత రిజర్వేషన్ సౌకర్యం అమలు చేసేటప్పుడు బీసీల్లో మహిళలకి మరి మహిళా శాతాన్ని కూడా మీరు నిర్ణయించాలి. బీసీ మహిళలకి మరి రిజర్వేషన్లో మరి ఏర్పాట్లు చేయాలి.